गजपति जिला गोसाणी ब्लॉक मधुसूदनपुर ग्राम पंचायत अंतर्गत बाटेश्वरीपुर ग्राम श्री 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 लोरिणी मां भयथर माणिकेश्वरी ठाकुराणी यात्रा अनुष्ठित हो जात्रा प्रति 9 वर्ष थे ग्राम ग्रामवासी पालन करती। यात्रा बाटेश्वरीपुर ग्रामर समस्त साहि तोरण और विभिन्न प्रकार रंग बेरंगर आलोक सजा होता। यह पूजा 10 दिन आडंबर सहित पालन कराए ग्रामवासी कहते। प्रथम दिन मां को अस्थायी मंदिर कणाई पूजा अर्चना कर प्रतिदिन संध्या समय मां घट परिक्रमा करते विभिन्न प्रकार पौराणिक और सांस्कृतिक कार्यक्रम होइतिबार देखिबाको मिलिछि। ए यात्रा मानसिकधारी माने नियारे चालिबा कंटा दोली झुलिबा ता सहित ग्रामर मानसिकधारी माने देवादेवी मानकर वेशभूषारे सज्जित होई बाद्यर ताळे ताळे नाच गीतरे झुमी जाइथिले ग्रामवासी। ए यात्रा बाटेश्वरीपुर ग्रामर आखपाख अंचलवासी और दूर दूरांतर लोकंक भिड़ जमिथिला। मांको यात्रार शेष दिन प्राय 60,000 ऊर्ध्व भक्तों समागम होइथिला। गुरांडी थाना अधिकारी ओम नारायण पात्र और तांकर टीम मिलित भावे आईन श्रृंखला रक्षा करथिले। गाँव बाटेश्वरीपुर पंचायत गोसाणी ब्लॉक गजपति जिला ओडिशा आम गाँव में आगामी 9 वर्ष तले लोरिणी मां यात्रा होता। ये यात्रा बहुत लोक कष्टकर जिनिसटा जहाँ कर बोले सामान्य किसी लोक कराटा कष्ट होते और बहुत निष्ठा पढ़ा पड़ो बहुत कष्ट पढ़ा पड़ो जी कष्ट पड़े भगवान से लाभ लोक पाइबे से आगामी 9 वर्ष तक करदेलु और 9 वर्ष एवं स्टार्ट कलु 15 तारीख स्टार्ट है। आज 26 रे शेष दिन आज आज न्यायकुता हम 3टा बेलू घंटा तली खेलार न्यायकुता सबजाक 3टा बेलू कार्यक्रम स्टार्ट हम सन्ध्या 6टा 7 रही डांस प्रोग्राम होता। आज गोटे हरिचंद्र ड्रामा गोटे होता 12 दिन यात्रा। ये 12 दिन यात्रा 12टा देवता आव दिन गुड़ गुड़ देवता लगे 12 दिन आज खाली रात सन्धार 12टा देवता ये करके लास्ट आमर आज सकाल पर्यंत बेजु नाच हम बेजु नाच सरला जय नोरनम्म तल्ली। नोरनम्म तल्ली యొక్క చివరి ఉత్సవాలు కార్యక్రమంలో అయితే ఉన్నాము। నా పేరు అవుతుంది గిన్ని కోర్మారెడ్డి। నేను విశ్వ హిందూ పరిషత్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను। గత 15వ తారీఖు నుంచి ఈ యొక్క నోరనమ్మ తల్లి యొక్క సంబరాల యొక్క ఈ వేడుకలు చాలా ఘనంగా ఇక్కడ జరుగుతున్నాయి। ఈ యొక్క వేడుకలకి ఈ యొక్క గ్రామస్తులు వివిధ గ్రామాల నుంచి బంధువుల్ని అందరిని కూడా ఇక్కడికి పిలిపించుకొని చాలా ఘనంగా ఈ యొక్క వేడుకలు చేస్తున్నారు। అమ్మవారికి సంబరాలు ఘనంగా చేస్తున్నారు। అమ్మతల్లి యొక్క అనుగ్రహము కరుణా కటాక్షం కోసము ప్రతి ఒక్కరు కూడా అమ్మతల్లిని వివిధ రకములైన కార్యక్రమాల్లో పాల్గొని ఇలా అగ్ని తొక్కడం కానీ ముళ్ళు ఉయ్యాల్లో ఊగడం కానీ ఇలాంటి చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఈ యొక్క అమ్మతల్లి యొక్క సాక్షాత్కారానికి నిదర్శనం। ఎందుకంటే ఈ యొక్క నోరనమ్మ తల్లి బడిసిరిపురం గ్రామానికే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాలకు కూడా ప్రత్యక్ష దేవత। ఎందుకంటే అమ్మ ప్రతి ఒక్కరికి కోరిన వరాలను ఇచ్చే కల్పవల్లి అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు। ఎందుకంటే మా గ్రామం కూడా పక్కన శైలాడ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం నుంచి కూడా అమ్మ తల్లి యొక్క అనుగ్రహం కోసం తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క అమ్మతల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని వెళ్తున్నారు। అదేవిధంగా చుట్టాలు బంధువులు దేశాల నుంచి కూడా ఈ యొక్క అమ్మతల్లి సంబరాల కోసమై ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మతల్లి యొక్క దర్శనానికి ఈ యొక్క సంబరాల్లో పాల్గొనడానికి ఇంత వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం అనేది చాలా ఆనందకరమైన విషయము। మన హిందూ ధర్మంలో ఈ యొక్క అమ్మతల్లి వేడుకలు అనేవి ఘనంగా చేయడం అనేది మన హిందూ సాంప్రదాయము। ఇలా ప్రతి సంవత్సరం కూడా జరగాలి। ఇలా జరగడం కోసము గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న మనకి హిందూ సంఘాలు కూడా ఈ యొక్క కార్యక్రమాలకి సపోర్ట్గా నిలవాలి అనుకొని మేము అందరం కోరుకుంటున్నాం। జై మాతా, జై జై నీలమ్మ దుర్గమ్మ, జై నోరనమ్మ తల్లి। गजपति जिलार भास्कर सिंह रिपोर्ट न्यायवती टीवी।